ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ ఇందు. వార్తలకు స్వాగతం. నటి హేమ తెలియని వారుండరు. ఈ మధ్య జరిగిన బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసుతో సినిమాలు చూడని వారికి కూడా ఆమె సుపరిచితురాలు అయిపోయింది. బెంగళూరు రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆస్కార్ రేంజ్లో యాక్టింగ్ చేసి అందరినీ షాక్కి గురి చేసింది. ఐఎమ్ ఇన్నోసెంట్ అంటూ అడ్డంగా ఇరుక్కుంది. అయితే తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. తనకు డ్రగ్స్ టెస్ట్లో నెగిటివ్ వచ్చిందంటూ సెల్ఫ్ క్లీన్ చిట్ ఇచ్చుకుంది. తాను చేయించుకున్న డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ని వీడియోలో షేర్ చేసింది. మే నెలలో బెంగళూరు రేవ్ పార్టీ కేసు వెలుగులోకి రాగానే హేమ పేరు బాగా వినిపించింది. డ్రగ్స్ విషయంలో హేమపై కేసు నమోదైంది నిజం. మా అసోసియేషన్ ఆమె సభ్యత్వాన్ని కూడా తాత్కాలికంగా తొలగించిన మాట నిజం. అయితే బెంగళూరు రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆస్కార్ రేంజ్లో యాక్టింగ్ చేసి తిమ్మిని బమ్మిని చేయడానికి ప్రయత్నించింది. సీన్ కట్ చేస్తే ఏమైందో తెలుసుగా. బెంగళూరు పోలీసులు ఆమె ఫోటో కూడా విడుదల చేసి పక్కా ఆధారాలతో సీరియస్ అయ్యేసరికి జైలుకు కూడా వెళ్ళింది. తర్వాత బెయిల్ తెచ్చుకుంది. అప్పుడు డ్రగ్స్ టెస్ట్లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పుడు తనకు నెగిటివ్ వచ్చిందని హేమ వీడియో పోస్ట్ చేసింది. మరి అప్పుడు పోలీస్ టెస్ట్లో పాజిటివ్ ఎందుకు వచ్చింది? పోలీస్ టెస్టులు పాల్సా అన్నది హేమే చెప్పాలి. అయితే డ్రగ్స్ తీసుకుంటే పోలీసులు చెబుతున్నది తప్పు అని నిరూపించాలనుకుంటే జైలు నుంచి బయటకు రాగానే టెస్టులు చేయించుకొని రిపోర్టులు ఇలా బహిర్గతం చేసి ఉండాల్సింది. డ్రగ్స్ తీసుకుంటే గంటల వ్యవధిలో యూరిన్, బ్లడ్ టెస్టుల ద్వారా నిర్ధారించవచ్చు. గోళ్ళు, వెంట్రుకలను టెస్టు చేయడం ద్వారా 2-3 నెలల వరకు నిర్ధారించవచ్చు. కానీ హేమ 3 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు వచ్చి తాను శుద్ధపోసనని చెబుతోంది. హేమ షేర్ చేసిన తాజా వీడియో బట్టి చూస్తే పోలీసులకు ఛాలెంజ్ చేసినట్లే అనిపిస్తుందన్న వర్షన్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈమె డ్రగ్స్ తీసుకుందని పోలీసులు తేలిస్తే ఇప్పుడేమో హేమ తాను ఎలాంటి టెస్టులకైనా రెడీ అంటూ వీడియో పెట్టింది. హేమ ఈ విషయాన్ని ఇక్కడితే వదిలేస్తే ఆమెకే మంచిది. పోలీసులే తనను తప్పుగా చూపించారనే ప్రయత్నం చేస్తే మళ్ళీ వాళ్ళు కేసును తిరగదోడే ప్రమాదం ఉంది.